పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను. ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి. ప్రభుత్వానికి మీరు చెప్పండి, మీరు అడిగిన సమస్యల్ని 100% పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు మిత్రులు యాదవ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, 1985 నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదర్ 40 ఏళ్ల ప్రతి సదర్లో ఆనాడు అక్కడ వైఎంసీఏ దగ్గర పాల్గొనేది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ సదర్లో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం, మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూసాను. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ గౌరవించి దత్తన్న వచ్చిండంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై బలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్న ప్రాధాన్యత, కమ్యూనిటీకి ఉన్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పరంగా అన్ని అంశాలలో ప్రభుత్వం సహకరిస్తుంది. అవసరమైన మేరకు మీరు వచ్చి కూర్చొని మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి. మీకు ఏమేం కావాలనో నాకు ఇవ్వండి, తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను. మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అనంటే, ఈ నగరం అభివృద్ధి జరగాలి అనంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి. మీ సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నాకు ఇంకొక కార్యక్రమం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నది. శిల్పారామంలో నా కార్యక్రమం ఉన్నది. మీతో కొన్ని గంటలు గడపాలని ఉన్నా ఇతర కార్యక్రమాల వల్ల నాకు సెలవు ఇవ్వాల్సిందిగా నిర్వాహక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా